హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి నాకైతే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఫుల్గా సీజన్ ఉందన్నమాట. అంటే శ్రావణ మాసం సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఆగస్టులో మ్యారేజెస్ ఉంటాయి కదా. ఇంకా మ్యారేజెస్వి అవన్నీ ఇప్పటి వరకు పెండింగ్లో మనం టాలెంట్స్ ఏంటంటే కొన్ని వర్క్స్ అనేవి అలా పెండింగ్లో పెట్టేస్తుంటాం కదా. ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఏదో మధ్యలో బోనాలని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి గ్యాప్ అనమాట. ఒకసారి టైలరింగ్లో గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ కుట్టడానికి కూర్చోవడానికి చాలా టైం పడుతుంది. ఒక్కరోజు అనుకున్న దగ్గర 2 రోజులు అవుతుందన్నమాట. ఇప్పుడు చూస్తే మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పెండింగ్ బట్టలు అలాగే ఉన్నాయి. నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే ఫస్ట్ అయితే ఇంకా సీజను ఒకరిద్దరు వచ్చారండి, కొత్తగా వచ్చిన వాళ్ళు 25th అలా అడిగిన వాళ్ళవి కుట్టేశాను అనమాట. ఇంకా కొన్ని పాత ఉన్నాయి, అవన్నీ స్టిచ్ చేసేస్తే మనం పాత బట్టలన్నీ క్లియర్ చేసుకుంటే కొత్తగా వచ్చినాయి, ఫ్రెష్గా వచ్చినాయి, మనం నీట్గా కుట్టేసుకోవచ్చు అనమాట. మనం టైంకి ఇస్తే వర్క్ అనేది పెరుగుతుంది. టైంకి ఇవ్వకుండా ఎక్కువ టైం తీసుకుంటే లేట్గా ఇస్తారని చెప్పేసి టైంకి ఎవరు ఇస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం టైంకి ఇవ్వడానికి ప్రయత్నించాలన్నమాట. నేనైతే పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను. క్లాత్లన్నీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ చూసేసి కుట్టేస్తున్నాను అనమాట. వాళ్ళు వచ్చి తీసుకున్నా తీసుకోకపోయినా ఇవి కుట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక వారంలో ఇవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ కొత్తగా వచ్చేవి ఫ్రెష్గా తీసుకోవచ్చు. ఈ మంత్ మొత్తం నిజంగా కూడా కుట్టినా కూడా తీసుకెళ్ళరండి. ఈ జూన్ జూలై 2 నెలలు మనం స్టిచ్చింగ్ చేసినా కూడా అమౌంట్ అనేది రాదనమాట. కాబట్టి ఇటువంటి టైంలో మనం మనీ ఏమైనా చిట్టీలు కానీ ఈఎంఐలు కానీ ఇంటి రెంట్లు ఇవన్నీ కట్టాలనుకుంటే మనం సమ్మర్లోనే ప్లాన్ చేసుకోవాలి. కొన్నిటికి సమ్మర్లో వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం డబ్బులు అనేది ఎత్తి పెట్టుకుంటే తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనము ఇప్పుడు కట్టుకోవడానికి ఉంటుందన్నమాట. లేదంటే చూడండి, ఇప్పుడు జూన్ జూలై ఈ 2 నెలలు టైలరింగ్ మీద అమౌంట్ అనేది రాదండి, గుర్తించుకోవాలి. అన్సీజన్లో అమౌంట్ అనేది మనకు టైంకి వస్తుంది అనుకోవడం భ్రమ. ఇవ్వరనమాట. అంటే రారు, వాళ్ళు టైంకి రారు, తీసుకెళ్లరు. అదే సీజన్లో అనుకోండి, వాళ్ళకు అవసరం ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, ఏదో ఒకటి పూజ అని చెప్పేసి ప్రతిదీ మనకు పలానా డేట్ కావాలి ఖచ్చితంగా అని అడుగుతారు. అమౌంట్ కూడా అలానే వస్తుంది. కాబట్టి మనం సీజన్లో మాత్రం చాలా చురుగ్గా ఉండాలి. పక్కాగా ప్లాన్ చేసుకుంటూ సీజన్లో ఎక్కువ వర్క్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. అన్సీజన్లో మనం ఏమైనా ఉన్నా కూడా ఈ పెళ్ళి అలాంటి పెండింగ్ అంటే కొంతమంది ఉంటారండి, మనకు నిజంగా లక్కీగా దొరుకుతారనమాట అలాంటి కస్టమర్స్. మీకు వీలున్నప్పుడు కుట్టండి అనే వాళ్ళవి మనం పక్కన పెట్టేస్తాం చూడండి, వాళ్ళవి మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇంకా మనవి కూడా ప్రతి టైలరు ఎదుర్కొనే ఈ ఒక సమస్య అండి. ఏంటంటే మన బట్టలు మనం అసలు స్టిచ్ చేసుకోమన్నమాట. నిజంగా ఎట్లా అంటే బయటి వాళ్ళు అర్జెంటుగా ఇప్పుడు 1 అవర్లో కావాలంటే ఇంకొక 50 రూపీస్ ఎక్కువ తీసుకొని అయినా కుట్టొచ్చులే అని చెప్పేసి తీసుకొని కుడతాం. కానీ మన బట్టలు అంటే నిర్లక్ష్యం, మనకు పని వచ్చు కదా, మన బట్టలు మనం నిర్లక్ష్యంగా మెల్లగా కుట్టుకుందాంలే అని చెప్పేసి పక్కన పెట్టినవి ఉంటాయి చూడండి. ఇలాంటివన్నీ స్టిచ్చింగ్ చేసేసుకుంటే అన్సీజన్లో కొంచెం ప్లాన్తో ఇవన్నీ పెండింగ్ పనులు లేదా ఈ మనవి ఏమైనా ఉంటే మన ఇంట్లో వాళ్ళవి కుట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, సీజన్లో వర్క్ ఎక్కడ బయటికి వెళ్ళకుండా నాకు అవ్వట్లేదని పక్కకు పంపించకుండా ఎంత వర్క్ వచ్చినా చేసుకోగలిగేటట్టుగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. నేనైతే చూడండి ఇవన్నీ పెండింగ్వే, ఈ మధ్య మొత్తం పెండింగ్వే నడుస్తున్నాయి. మళ్ళీ సండే, మండే, ట్యూస్డే 3 డేస్ రాలేదన్నమాట. 3 డేస్ రాకపోయేసరికి నిన్న గురువారం రోజు వర్క్ అయితే ఈరోజు స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఈ పెండింగ్ పనులు కంప్లీట్ చేద్దామని పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మెల్లగా మళ్ళీ వరలక్ష్మి వ్రతానివి, ఈ పెళ్ళిళ్ళవి, ఫంక్షన్స్వి మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. వర్క్ ఇంకా కొంచెం ముందుగానే తెచ్చిస్తారు కదా. మనకు రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు ఇస్తారు, టైంకి ఇస్తారా ఇవ్వరు అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని తీసుకొస్తారు. కాబట్టి మనం ఇలాంటి పెండింగ్ బట్టలన్నీ కుట్టేసి రెడీగా ఉంటే మిగతా బట్టలన్నీ కుట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు సీజన్ లేదు కదా, మనకి డబ్బులు వస్తలేవు కదా, కుడదాంలే మెల్లగా అని చెప్పేసి అవి అక్కడే పెట్టేసి కూర్చున్నాం అనుకోండి, టైంకి మెల్లగా టైం ఉందిలే కుడదామని ఈరోజు ఖాళీగా ఉందాం, రేపు ఖాళీగా ఉందాం అనుకుంటే చెప్పలేం, మనకు సడన్గా ఒక వర్క్ అనేది రావచ్చు. నిన్ననే వెళ్ళి స్టార్ట్ చేసాం, కుడుతున్నాము. ఒక ఆవిడ వచ్చి అడిగింది, ఫంక్షన్ బట్టలు ఉన్నాయి అర్జెంటుగా ఇస్తారా అని చెప్పేసి. ఇప్పుడు ఈ పెండింగ్ బట్టలు ఆపి అయినా సరే వాళ్ళకి కుట్టివ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు, మనని అడిగారు, మనం కాదన్నాం అనుకోండి పక్కకి వెళ్ళిపోతారనమాట. అలా కాదు కదా. అలాగే నేను ఈ పెండింగ్ బట్టలు చేయాలని చెప్పేసి అవి పంపించలేను, ఇవి చేస్తాను అవి చేస్తాను అనమాట, 2 చేస్తానన్నమాట. ఇంకా తీసుకురండి కుట్టిస్తాను, మీకు టైం చెప్తే మీరు ఆ టైం ప్రకారం నేను ఇచ్చేస్తానని చెప్పాను. వాళ్ళు అన్నీ షాపింగ్కి వెళ్తున్నాం ఈరోజు, తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. ఇలాంటి ఒక పెద్ద
గిరాకీ అనేది వస్తే వదులుకోకూడదు అనమాట. బల్క్లో వర్క్ వస్తే వదులుకోకూడదు. అట్లా మనకు వర్క్ ఎక్కువగా ఉంటే కూడా మనకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, మనకు బద్ధకం అనేది ఉండదన్నమాట. అమౌంట్ కనిపిస్తూ ఉంటే పని అనేది ఎంత చేసినా అలసట అనిపించదు. ఈ 2 నెలలు మాత్రం డబ్బులు అయితే సరిగ్గా రావు. టైలరింగ్ మీద ఆధారపడి చీటీలు ఇవన్నీ పెట్టుకుంటే కూడా ఒక్కొక్కసారి చాలా కష్టం అవుతుంది. కాబట్టి కొంచెమైనా సేవింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట అమౌంట్ అనేది. పలానా టైంకి ఇవ్వాల్సి ఉంటుంది కదా మనం అని చెప్పేసి, ఇప్పుడు రెంట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ప్లాన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు పెట్టలేకపోతున్నానండి. నాకైతే చాలా కష్టమైపోతుందన్నమాట పెట్టాలంటే. అసలు ఏం చేయాలి? ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను, ఉంచాలా తీసేయాలా, ఇలాగే రన్ చేయాలా, ఏమీ అర్థం కావట్లేదన్నమాట. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, ఇంట్లో పని, షాప్లో చూసుకోవాలి, వర్కర్ కట్ చేసి ఇవ్వాలి, వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి, పని స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుందన్నమాట. నలుగురు ఉన్నారండి, నలుగురికి చెప్పేసరికి ఒకరికి చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి, మళ్ళీ కట్ చేసి ఇవ్వాలి, మళ్ళీ ఇంట్లో పని, పిల్లల్ని చూసుకోవాలి. ఇదంతా నాతోనైతే లేదనమాట. ఇంకొకటి సరే మనకు మంచిగా వ్యూస్ వస్తున్నాయేలే చేద్దాం, ఏదో కష్టమైన అనుకుంటే వ్యూస్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. అసలు ఎందుకు స్టార్ట్ చేశానా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. కానీ ఇంకా ఏమంటారు, ఇన్ని రోజులు కష్టపడి $100కి దగ్గరలోకి వచ్చానమాట. అంటే ఒక 60% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% కావాలన్నమాట నాకు డాలర్స్ అనేది. అప్పటి వరకు ఇలాగే నెట్టుకొస్తానండి. అంటే ఏదో వీడియో పెడుతున్నాను అన్నట్టు కాకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలే, ఏదో ఒకటి మీకు నేర్పించేటట్టుగా చూపించేటట్టుగా కొన్ని వీడియోలు మాత్రం పెట్టుకుంటూ, టైం ఉన్నప్పుడు పెట్టుకుంటూ నెట్టుకొస్తాను. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇంకా మీదట కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎంత బాగా చెప్పినా మరి యూట్యూబ్ రికమెండ్ చేయదో ఏంటో కానీ వ్యూస్ అయితే బాగా పడిపోయాయి అనమాట. నాకు ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిపోయింది. ఈ స్ట్రెస్ ఒకటనమాట. ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ వీడియోస్ పెడతాను, ఇంకా తప్పదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ మీరు లైక్స్ ఇవ్వట్లేదు. ఎంత బాగా లైక్స్ ఇవ్వండి అని అడిగితేనే లైక్స్ ఇస్తున్నారనమాట. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. షార్ట్స్ పెట్టాలంట సబ్స్క్రైబర్స్ పెరగాలంటే. నాకు షార్ట్స్ తీసి ప్రత్యేకించి దానికి వాయిస్ ఇచ్చి పెట్టాలంటే టైం తక్కువగా ఉంటుందండి, సెట్ అవ్వదు. నేను ఏదో పెట్టేది లాంగ్ వీడియోస్ మాత్రమే. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.